టాలీవుడ్ స్థాయిని పెంచిన సినిమా బాహుబలి. ఒకటా రెండా, ఏకంగా 600 కోట్లు సాధించి అద్భుతం సృష్టించింది. సాధారణంగా ఏ పెద్ద హీరో సినిమా వచ్చినా గత సినిమాల రికార్డులు బద్దలు కొట్టేయడం ఖాయం అంటూ ఆయా హీరోల అభిమానులు ఆశపడుతూ ఉంటారు. కానీ ఆ ఆశలకు అందనంత ఎత్తుకు నిలిచింది బాహుబలి. ఎలాగో ఆ సినిమాని కొట్టలేం, కనీసం 2వ స్థానంలో అయినా సంతృప్తి పడదాం అని హీరోల ఫ్యాన్స్ ఫిక్స్ అయిపోయారు. ఆ రెండో సినిమా శ్రీమంతుడు. మహేష్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన శ్రీమంతుడు బాహుబలి తర్వాత 2వ స్థానంలో నిలిచింది. 150 కోట్ల వసూళ్లతో టాలీవుడ్ టాప్ 2గా నిలిచింది. శ్రీమంతుణ్ణి కొడితే బాహుబలి తర్వాత స్థానంలో అయినా నిలబడొచ్చు అన్న పాయింట్కి వచ్చేశారు దర్శక నిర్మాతలు. ఇప్పుడు సర్దార్ టార్గెట్ కూడా శ్రీమంతుడే కావటం విశేషం. పవన్ బాబీ కలయికలో రూపుదిద్దుకున్న సర్దార్ పై ఇటు టాలీవుడ్ లోనూ అటు ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ భారీ అంచనాలే ఉన్నాయి. ఇప్పటికే సర్దార్ పై భయంకరమైన బజ్ ఉంది. ఏకంగా 42 దేశాల్లో సర్దార్ సినిమా విడుదలవుతోంది. బాలీవుడ్ లోనూ 800 థియేటర్లను సర్దార్ కోసం అట్టిపెట్టారు. ఆంధ్ర, తెలంగాణలో దొరికిన ప్రతి థియేటర్లోనూ సర్దార్ బొమ్మే పడబోతోంది. సినిమా కాస్త నిలబడినా పోటీ ఇచ్చే మరో సినిమాయే లేదు. యావరేజ్ టాక్ వచ్చినా సర్దార్ వసూళ్ల సునామీ సృష్టించడం ఖాయం. ఇక గబ్బర్ సింగ్ లాగా హిట్ అయిపోతే చెప్పనే అక్కర్లేదు. శ్రీమంతుడు రికార్డులను తిరగరాయటం గ్యారంటీ. ఇప్పుడు ఆ నమ్మకంతోనే ఉంది చిత్ర బృందం. శ్రీమంతుడిని క్రాస్ చేసి బాహుబలి తర్వాత స్థానంలో నిలబడాలి అని చూస్తోంది. మరి సర్దార్ ఆశలు నెరవేరుతాయా? శ్రీమంతుడిని కొట్టేస్తుందా? ఇవన్నీ తెలియాలి అంటే మరో వారం రోజులు ఆగాల్సిందే.